Hi students, good evening. Welcome to the drawing session. That means in this session, how to draw the diagram and how can you get out of marks when you can draw like this. That is what in this session we are going to know. So, డయాగ్రామ్ ఎలా వేస్తే మనకు కంపల్సరీగా మార్క్స్ అనేవి బాగా వస్తాయి అనేది నేను ఇప్పుడు ఈ సెషన్లో చెప్తాను. సో కంపల్సరీ దీన్ని అయితే ఈ పాయింట్స్ నోట్ చేసుకొని డయాగ్రామ్ని అలాగే వేయండి మీరు. సో చిల్డ్రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డ్రాయింగ్ సెషన్లో మనకు క్వశ్చన్ పేపర్లో డ్రాయింగ్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది చెప్తాను మీకు. సో డ్రాయింగ్ ఎస్పెషల్లీ మనకు 4 మార్క్స్కి కంపల్సరీ అడిగే ఒక క్వశ్చన్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈస్ 8 మార్క్స్లో మీకు ల్యాబ్ యాక్టివిటీస్ అడిగినప్పుడు డయాగ్రామ్ని కూడా వేయొచ్చు. అంటే సో 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్లో రియల్లీ డయాగ్రామ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్ కాబట్టి సో దీనికి కూడా 4 మార్క్స్ రావచ్చు. అంటే 4 మార్క్స్ వెయిటేజీతో 8 మార్క్స్లో డయాగ్రామ్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ 4 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్గా కూడా మనము థర్డ్ సెక్షన్లో అట్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్లో సెక్షన్ 3లో మనము చూడొచ్చు అనమాట. సో దిస్ ఈస్ వాట్ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4లో మనము మెయిన్గా డయాగ్రామ్స్ అనేవి వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఈ డ్రాయింగ్ సెషన్లో నేను ఏంటి అని అంటే మీకు క్లియర్గా చెప్పేది, సో డయాగ్రామ్ ఎలా వేయాలి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. సో ద పాయింట్స్ టు బి నోటెడ్ హియర్ ఈస్ అమాంగ్ దీస్ ఇవి కాకుండా అయితే ద ఫస్ట్ వన్ ఈస్ సెలెక్ట్ ద సఫిషియంట్ ప్లేస్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, దట్ ఈస్ ఇన్ ద ఆన్సర్ షీట్. సెలెక్ట్ ద సఫిషియంట్ ప్లేస్. మీరు వేసే డయాగ్రామ్ ఖచ్చితంగా మిడిల్ ఆఫ్ ద పేపర్ ఉండాలి. సఫిషియంట్ ప్లేస్ ఇన్ ద ఆన్సర్ షీట్, ద ఫస్ట్ పాయింట్. సో మీరు క్వశ్చన్ పేపర్ మీ ఆన్సర్ షీట్ ఇలా ఉంటుంది. ఆన్సర్ షీట్లో ఎక్కడో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి డయాగ్రామ్ని ఇట్లా వేస్తే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేపర్ యూ హ్యావ్ టు చూస్. సో ఆన్సర్ని మనం ఇక్కడ కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఈ మార్జిన్లో మీరు క్వశ్చన్ పేపర్లో సంబంధించిన క్వశ్చన్ కానీ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్ నంబర్. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారో ఈ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో I'll show here. If this is your answer sheet, if your answer has been end, previous answer అక్కడికి ఎండ్ అయింది అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు రాసుకుంటారు. అంటే డయాగ్రామ్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ వేసుకుంటారు. సెలెక్ట్ ద ప్లేస్ లైక్ దిస్. ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలి. డైరెక్ట్గా డయాగ్రామ్లోకి వెళ్ళిపోకూడదు, అవుట్లైన్ వేసుకోవాలి. అవుట్లైన్ ఇక్కడే వేసి మళ్ళీ తర్వాత దాన్ని దిద్దడం అట్లంతా కాకుండా ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని రైట్ కార్నర్లో వేసుకోండి. మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో డయాగ్రామ్కి ఆ డయాగ్రామ్కి రైట్ కార్నర్లో మనకు ఉంటుంది కదా, ఇక్కడ ఈ కార్నర్లో మనకు వేసేసుకున్నట్లయితే ఇది జస్ట్ అవుట్లైన్ ఆఫ్ ద డయాగ్రామ్. దట్ మీన్స్ అవుట్లైన్ అంటే ఏంటి అంటే జస్ట్ డయాగ్రామ్ యొక్క ఇలా ఉంటుంది. ఒకవేళ బీకర్ అనుకోండి ఇలా ఉంటుంది జస్ట్. అండ్ నెక్స్ట్ దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ అనుకోండి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో లిక్విడ్ ఏదైతే ఉంటుందో HCl ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద కరెంట్ పాసింగ్ త్రూ దట్ ఇలా ఉంది. సో ఇలా ఒక అవుట్లైన్ మాత్రమే వేయాలి. దానికి పార్ట్స్ మెన్షన్ చేయకూడదు, కలర్స్ వేయకూడదు, ఏం వేయకూడదు. అలా అవుట్లైన్ వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ద థర్డ్ పాయింట్ ఈస్ ఇప్పుడు నీట్ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది మీకు. సో ద నీట్ డయాగ్రామ్ ఇంక్లూడ్స్ ద కలర్స్ అండ్ పార్ట్స్ లేబులింగ్. పార్ట్స్ లేబుల్ ద పార్ట్స్. సో చిల్డ్రన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే సెలెక్ట్ ద సఫిషియంట్ ప్లేస్ ఫర్ ద డయాగ్రామ్ ఇన్ ద ఆన్సర్ షీట్ అండ్ డ్రా ద అవుట్లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ నీట్ డయాగ్రామ్ ఒకటి వేయాల్సి ఉంటుంది. అండ్ షో ద అక్యూరసీ హియర్ ఇన్ ద డయాగ్రామ్. షో ద అక్యూరసీ అని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ మీరు టెస్ట్ ట్యూబ్ వేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ హోల్డర్ వేయకపోతే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. టెస్ట్ ట్యూబ్ గాల్లో నిలబడదు కదా మనకి. సో కాబట్టి కంపల్సరీ టెస్ట్ ట్యూబ్ వేసిన తర్వాత ఈ పక్కన టెస్ట్ ట్యూబ్ స్టాండ్, అంటే టెస్ట్ ట్యూబ్ స్టాండ్ని మనం హోల్డ్ చేసినప్పుడు మాత్రమే ఆ టెస్ట్ ట్యూబ్ అనేది అక్కడ నిలబడుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ యాక్టివిటీ. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ద బల్బ్ గ్లో. ఇంకొక డయాగ్రామ్లో మనం బల్బ్ అనేది గ్లో అనేది చూపించాలి. బల్బ్ గ్లో అనేది కంపల్సరీ ఏం చేయాలి, బల్బ్ వేసేసి మనము కంపల్సరీ ఇలా మార్కింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దట్ బల్బ్ గ్లో అనేది కంపల్సరీ దిస్ ఈస్ వై ద అబ్జర్వేషన్. వాట్ ఈస్ దట్ హియర్? అబ్జర్వేషన్. సో ఈ అబ్జర్వేషన్ లో మీరు వేసుకున్న కెమికల్ కానివ్వండి, ఆ టెస్ట్ ట్యూబ్ లో యూజ్ చేసే కెమికల్స్ ఇలా అన్ని కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని నుంచి దీన్ని తీసుకున్న డెలివరీ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ సీ దాట్
ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్ అంటే గాల్లో నిలబడడానికి స్టాండ్ అయితే పెట్టేసినాము. మరి ఇక్కడ యూజ్ చేసే టంబ్లర్ మళ్ళీ గాల్లో పెట్టకూడదు మీరు ఎప్పుడూ కూడా. సో మళ్ళీ ఏం చేయాలి, దాన్ని టు ద లెవెల్ ఆఫ్ ద స్టాండ్, ఇక్కడ ఏదైతే స్టాండ్ వేసింటామో ఆ స్టాండ్ లెవెల్ కి కరెక్ట్ గా టంబ్లర్ ని వేయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అక్యూరసీ. అక్యూరసీ అంటే మెటీరియల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో డయాగ్రామ్ లో చూయించేటప్పుడు వాటిని కంపల్సరీ ఒక పర్ఫెక్ట్ అపారటస్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. సో ఆ స్కిల్ ని మనం యూజ్ చేసినట్లయితే ఆ అపారటస్ ని మనం కరెక్ట్ గా సెట్ చేసాము, ఆ డయాగ్రామ్ ని చూపిస్తున్నాం అనమాట. సో చూయించేటప్పుడు ఇలాంటి చిన్న థింగ్స్ ని మర్చిపోకుండా మనము చూయించాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, సెలెక్ట్ ద సఫిషియంట్ ప్లేస్ ఫర్ ద diagram in the answer sheet and next draw the outline as a rough diagram in the right corner of the page. And next వచ్చేసి neat diagram includes the కలర్స్. ఇక్కడ కలర్స్ లోకి వచ్చేసరికి నేను ఏంటి అని అంటే జనరల్ గా మనకు వాటర్ అనేది ఉంటుంది కదా, సో వాటర్ అనే కలర్ ని జనరల్ గా బ్లూ కలర్ ని యూజ్ చేయాలి, అండ్ దట్ టు స్కై బ్లూ కలర్ ఇస్ బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాసిడ్స్ కి డెఫినెట్ గా ఎల్లోనే యూజ్ చేయండి. యాసిడ్స్ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ లోనే ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ బల్బ్ లో ఆల్సో షుడ్ బి షోన్ ఇన్ ద ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ కనెక్టింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రౌన్ కలర్ లో వేయడానికి ట్రై చేయండి. కనెక్టింగ్ వైర్స్ ఇన్ ద సర్క్యూట్ డయాగ్రామ్స్ ని బ్రౌన్ కలర్ లో వేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ హౌ ద డయాగ్రామ్ షోస్ ద అక్యూరసీ వెన్, అంటే ఆ డయాగ్రామ్ ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఎస్ ఇది ఖచ్చితంగా వీళ్ళు నిజంగానే చేసి డయాగ్రామ్ నేర్చుకున్నారు అనే విధంగా ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ లేబుల్ ద పార్ట్స్ ని మనం మెన్షన్ చేసేటప్పుడు ఒక మోస్ట్ పాసిబుల్ ఏంటి అని అంటే మనం రైట్ సైడ్ కి అన్నిటిని మెన్షన్ చేస్తే ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. దట్ మీన్స్ ఆ డయాగ్రామ్ ని చూడడానికి వెంటనే బాగా నీట్ గా అనిపిస్తుంది, వెంటనే మార్క్స్ వేసేస్తాం. ఇన్ కేస్ మీకు ఒకవేళ అవ్వదు పాసిబుల్ అని అంటే కర్వ్స్ తీసుకోవద్దండి. పార్ట్స్ లేబులింగ్ కి కర్వ్స్ తీసుకోకుండా స్ట్రైట్ లైనే తీసుకొని ఇటువైపు ఏదైనా ఒకటి కానీ రెండు కానీ ఇటువైపు కూడా మెన్షన్ చేయడానికి ఉంటుంది. అంటే ఎక్కువగా రైట్ సైడ్ తీసుకున్న కంటే రైట్ సైడ్ తీసుకోవడం పాసిబుల్ కాకపోతే ఒకవేళ లెఫ్ట్ సైడ్ కి స్ట్రైట్ లైన్ మళ్ళీ తీసుకోండి, అంతేగాని కర్వ్స్ మాత్రం మెన్షన్ చేయకండి. సో దిస్ ఇస్ వాట్ ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షో ద అక్యూరసీ అని చెప్పాను కదా, వీళ్ళు డ్రాయింగ్ ద రే డయాగ్రామ్స్ ని వేసేటప్పుడు ఖచ్చితంగా అక్యూరసీ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మయోపియా డయాగ్రామ్ వేస్తున్నారు. సో మయోపియా డయాగ్రామ్ వేసినప్పుడు ఏంటి, మనము ఐబాల్ వేస్తాము, ఐబాల్ లో నుంచి మనం ఒక రేని పంపించేస్తాము, ఇక్కడ లెన్స్ కంపల్సరీ వేయాలి, ఆ లెన్స్ లో నుంచి ఇక్కడ మనకు రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది అనేది చూపిస్తాం. మీరు అలా కాకుండా మొత్తం ఏం చేయకుండా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి రిఫ్రాక్షన్ చూపిస్తే ఇక్కడ కాదు జరిగేది రిఫ్రాక్షన్. సో దిస్ ఇస్ వాట్ ద స్మాల్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి అపియర్ ఇన్ ద డయాగ్రామ్. సో ఆ డయాగ్రామ్ లో ఇవి మెయింటైన్ చేసినట్లయితే కనుక డయాగ్రామ్ అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో షో ద అక్యూరసీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద సిక్స్త్ పాయింట్ ఈస్ మెన్షన్ ద డయాగ్రామ్ నేమ్. డయాగ్రామ్ అంతా వేసిన తర్వాత దానికి పేరు పెట్టకపోతే మార్క్స్ రావు. సో డయాగ్రామ్ నేమ్ ని మెన్షన్ చేయాలి. ఇది పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, క్వశ్చన్ లో ఆల్రెడీ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ లో ఉన్నదే డయాగ్రామ్ నేమ్ గా రాసేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఎక్కడ రాయాలి, పైన రాయాలనా కింద రాయాలనా? మోస్ట్లీ కింద రాస్తేనే, డయాగ్రామ్ కింద రాస్తేనే దానికి బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ లో రాసిన తర్వాత మీకు డయాగ్రామ్ నేమ్ ఒక్కొక్కసారి పెద్దగా ఉంటుంది. సో దాన్ని మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ పట్టించాలి అనే ఒక డౌట్ ఉంది. సో కాబట్టి డయాగ్రామ్ అంతా వేసిన తర్వాత డయాగ్రామ్ నేమ్ ని కింద మెన్షన్ చేయండి. సో వాట్ ఆర్ ద పాయింట్స్? లెట్ us recollect. Select the sufficient place and next draw the outline at the right side corner of the page and draw neatly with the colors and mention the parts, that is label the parts and show the accuracy in the diagram. And colors, what are the colors to be drawn while showing the water, acids like connecting wires. And next వచ్చేసి that the sixth point, the mention the diagram name. So this is about how to draw the diagram and what are the tips and what are the instructions to be followed to draw the diagram when you get the out of marks. So this is the end of the session. Thank you children.